వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శివారెడ్డి. అంబేద్కర్ జయంతి నిన్న, ఆ మహనీయుడి జయంతి రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. కానీ ఒక దగ్గర మాత్రం జరగలేదు. ఎక్కడెక్కడనో పల్లెటూర్లలో ఎక్కడెక్కడనో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు కూడా నిన్న పూలమాలలు వేసి నివాళులర్పించారు అందరూ, ప్రజలందరూ కూడా. కానీ నిన్న ఒక పెద్ద విగ్రహానికి మాత్రం అక్కడ ఎక్కడ అట్టహాసం లేదు, ఒక పూలదండ లేదు, కనీసం ఎవరైనా పొయ్యి చూద్దామంటే కూడా అవకాశం రాలేదు నిన్న. అదే ఈ సెక్రటేరియట్ పక్కన ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం. నేను ఫోటో చూపిస్తా ఎట్లా ఉన్నాయనేది. ఇది అక్కడిదే ఫోటో, అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న ఫోటో. ఇది అంబేద్కర్ విగ్రహం దగ్గర, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర. ఇది మార్నింగ్ ఉన్నది, చాలా మంది జనం పోయినరు. కానీ అక్కడ డెకరేషన్ లేదు. పోయిన సంవత్సరం కరెక్ట్గా అంబేద్కర్ జయంతి రోజే విగ్రహాన్ని ఓపెన్ చేసిండ్రు. ఆ రోజు పెద్ద కార్యక్రమం జరిగింది. ఇక నిన్న జయంతి కాబట్టి అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడన్నా కూడా మొత్తం పూలమాలతో నిండిపోయినాయి. కానీ ఈ విగ్రహం దగ్గరికి కనీసం ఈ జనమంతా అక్కడ పోయిన వాళ్ళే, ఈ జనమంతా మనకు కనిపిస్తున్న వాళ్ళంతా వాళ్ళే. కానీ కనీసం అక్కడ ఏర్పాట్లు కూడా ఏం లేవు. అసలు అక్కడ పోయించింది ఇక్కడ దాకా పోయినరు. తర్వాత ఏమైందంటే, తర్వాత ఇదైంది. తర్వాత అంటే ఇప్పుడో కాదు, 10 దాకా ఓపెన్ ఉన్నది, 10-10:30 దాకా జనమంతా వస్తున్నారు ఆ పెద్ద అంబేద్కర్ను చూద్దామని, అక్కడ వచ్చి నివాళులు అర్పిద్దామని. అప్పటిదాకా ఓపెన్ ఉన్నది. అక్కడ ఏమి ఏర్పాట్లు లేవు, పూలదండలు లేవు, డెకరేషన్ లేదు, ఎవరు పట్టించుకోలే, ప్రభుత్వం పట్టించుకోలే. లాస్ట్కి వాళ్ళందరూ జనమంతా ఎక్కువ వస్తున్నారని చెప్పి గేట్లు తాళం వేసిండ్రు. ఇగో పాపం ఎవరో వచ్చింది ఇక్కడికి, మనకు కనిపిస్తుంది, తాళాలు వేసుకుని అందరు బయటకు పంపించేసి తాళాలు వేసేసిండ్రు. అసలు జనాలకు నివాళులు అర్పించే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇంత పెద్ద విగ్రహం దగ్గర ఒక ఐకాన్, తెలంగాణలో చాలా విగ్రహాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు గుండెల్లో అంబేద్కర్ ఉంటారు. ఈ పెద్ద విగ్రహానికి ఒక ఐకాన్, ఒక గుర్తింపు ఉంది కదా, ఆ గుర్తింపు లేకుండా చేసిండ్రు. ఇగో ఇది పరిస్థితి, తాళం వేసేసిండ్రు. ఇంకో అందరు బయట కూర్చున్నారు. అక్కడ జనం లేరు, పోయేతులు లేరు, వస్తువులు లేరు, పోలీస్ పహారా. ఎవరు అక్కడ ఓనికి అవకాశం లేకుండా గేట్లు వేసేసి మూసేసి ఈ 4 ఫోటోలు మీకు చూపించిన. ఇట్లా ఉండాలి సార్ అంబేద్కర్ ఫోటో, ఇట్లేనా? అంబేద్కర్ జయంతి రోజు ఎంత డెకరేషన్ చేస్తారు, ఎట్లా ఉంటుంది? అసలు చాలామంది జనం బయట విగ్రహాల దగ్గర నివాళులు అర్పించిన, ఒక పెద్ద విగ్రహం దగ్గరికి 125 అడుగుల తెలంగాణ విగ్రహం, తెలంగాణలోనే కాదు కదా, ఇది దేశంలోనే పెద్ద విగ్రహం. ఇట్లాంటి విగ్రహం దగ్గరికి వచ్చినప్పుడు కనీసం అక్కడ ఏర్పాట్లు ఉండాలి, కనీసం సందర్శకులకు అవకాశం ఇవ్వాలి. ఏమీ లేదు. అంబేద్కర్ జయంతి అంటే ఏమో అన్నట్టు చేసిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి గారు లోటు ట్యాంక్ పోయి అంబేద్కర్కి నివాళులు అర్పించిండ్రు, మంచిది. కానీ ఇక్కడ జనాల కోసం ఇక్కడ కూడా కొన్ని ఏర్పాట్లు చేస్తే బాగుండేది కదా, ఇక్కడ ఎందుకు పట్టించుకోలేదు? అంబేద్కర్ మీద ఎందుకు, అంబేద్కర్ కూడా రాజకీయాలు అంటగడాల్సిన అవసరం ఏముంటుంది? అంబేద్కర్ అందరి వాడు అని కదా మనం చెప్పేది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే కదా మనం అందరం ఇట్లా ఉన్నాం. కానీ అంబేద్కర్ అంత పెద్ద విగ్రహాన్ని పట్టించుకోవడం పైన మాత్రం అక్కడికి వచ్చిన వాళ్ళందరూ తిట్టుకున్నారు, ఇదేంది ఇట్లా చేసింది ప్రభుత్వం అని. 125 అడుగుల విగ్రహం, అది ఎవరు కట్టించినా, ఎవరు ఓపెన్ చేసినా తెలంగాణ ప్రజలది, తెలంగాణ ప్రజల డబ్బులతో కట్టింది, తెలంగాణ ప్రజలకు ఒక గర్వకారణం ఆ విగ్రహం. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చూస్తేనే ఆకాశంలో కనిపిస్తాడు అంబేద్కర్. అట్లాంటి విగ్రహాన్ని నెగ్లిజెన్స్ చేయడం మాత్రం కరెక్ట్ కాదనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.